ప్రస్తావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 120 కోట్ల మంది హిందువుల తాలూకా మనోభావాలతో ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అసలు ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అయితే దాని ప్రతిష్టని ఏ రకంగా దిగజార్చాలో అనేటువంటి దానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్ననే మీ అందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలామందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి అధికారంలోకి రావడమే ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారో మనం చూసాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో చూసాం. వినుకొండలో నడి రోడ్డు మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అత్యంత అమానుషంగా నరికి చంపినటువంటి విజువల్స్ చూసాం. దాని మీద పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేటువంటి సందర్భాలు మీరు చూశారు. దాదాపు 35 మంది పైచిలకు ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. అనేక రకాలైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు. బుల్డోజర్లతో మా కార్యకర్తలు మా నాయకులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీదకి వెళ్ళారు. ఒక పక్క విధ్వంసం సృష్టిస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉండడం చాలా దురదృష్టకరం.
ఈరోజు దాంతోపాటు అనేక అంశాలు, ఎంతమంది పిల్లలు ఈరోజు నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా జరగలేదని చెప్పి తిరుపతి ప్రసాదంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి విష ప్రచారం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఈరోజు రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో, అనేక హాస్టల్స్లో, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్టల్స్లో పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి నాణ్యమైనటువంటి ఆహారం అందక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 4-5 పిల్లలు చనిపోయారు. అటు గుంటూరు కానీ, తిరుపతి కానీ, ఏఎస్ఆర్ జిల్లా కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో పిల్లలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో, ఏ రకమైనటువంటి అన్యాయంగా వారిని పొట్టలు పెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారో మనం చూసాం. ఓ పక్క గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో మహిళలకు సంబంధించినటువంటి రెస్ట్ రూమ్స్లో కెమెరాలు పెట్టారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళ మీద అత్యంత కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అసలు ఏమీ లేదని, అక్కడ ఏమీ జరగలేదని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు చేసి భయపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. విజయవాడ ఫ్లడ్స్ని, ఓ పక్క విజయవాడలో ఫ్లడ్స్ ఫ్లో ఎక్కువ ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఇంజనీర్లు చెప్తే, ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే నిమ్మక నీరెత్తినట్టు కనీసం వారికి తెలియజేయకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న విజయవాడలో జరిగినటువంటి విధ్వంసానికి అది ప్రకృతి వైపరీత్యం కాదు, ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి అనేక సందర్భాలు చెప్తే అక్కడ గొడవలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పటికీ పరిహారం అందక నిన్న మొన్న మీరు చూశారు, విజయవాడ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాలు మీరు చూశారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి, దాని నుంచి ప్రజల్ని తాలూకా ఇది ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి దాని మీద వీరి ఆలోచనలు. మొన్న రాత్రి దాదాపు 4,000 మందికి మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంక రేపు నుంచి రావక్కర్లేదని చెప్పి 4,000 మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్లు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి అలౌ చేశారు. అంటే వీటన్నిటినీ ఎలాగా ఏమార్చాలి, ప్రజల తాలూకా దృష్టిని ఏ రకంగా మరల్చాలి, ఈ పెద్ద ఇష్యూస్ని అన్నిటినీ కూడా ఏ రకంగా మనం తప్పించుకోవాలి, దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద, ప్రజలకు మంచి చేసేటువంటి దాని మీద, రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చూపించకపోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం. నిన్ననే జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ జాదు, ఒక పొలిటికల్ జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది, స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ మీద, కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారనేటువంటి దాని మీద ఉద్యమం జరుగుతూ ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వారిని ట్రాన్స్ఫర్లు చేస్తారని, విఆర్ఎస్కి వాళ్ళని ఫోర్స్ చేస్తారని చెప్పి ఒక పక్క భయాందోళనల మధ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉంటే, మొన్న స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వచ్చి అంటారు అవసరమైతే మేము రాజీనామా చేస్తామని చెప్పని అంటారు.
నిన్న ముఖ్యమంత్రి గారి అబ్బాయి వచ్చారు, వారు మాట్లాడుతూ ప్రైవేటైజ్ కాదు అని చెప్పని ఆయన అంటాడు. వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మేము అవసరం అయితే ఒకవేళ ప్రైవేటైజ్ అయితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పండి. మీ రాజీనామాలతో అవసరం లేదు. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడాలంటే ఉండేది ఒకటే ఒక మార్గం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు మీదే నిలబడి ఉంది. చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి, మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వమనండి. లేదా మీరు ప్రైవేటైజ్ చేస్తే మేము ఇచ్చినటువంటి మద్దతుని ఉపసంహరించుకుంటామని చెప్పమనండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగిరాదో నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికుల తరపున, అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున ఇది ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం, ఎందుకంటే ఈరోజు అవకాశం ఉంది కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. నాకు తెలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం మా ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పి అనుకునేటువంటి పరిస్థితిలో నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఉండదు. వాళ్ళు సెయిల్లో విలీనం చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీరు ఎంప్లాయీస్ అందరినీ ఒకరిని తీసేసి వేలాది మంది కార్మికుల్ని మీరు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ లేదా మిగిలినటువంటి వారికి కానీ విఆర్ఎస్ పెట్టించేస్తామని చెప్పి ఎవరు అంటారు, వేరే ప్లాంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తారు, రకరకాలైనటువంటి లీక్స్ ఇస్తారు. వీటన్నిటి మధ్య, ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఈరోజు ప్లాంట్లో కార్మికులు అగమ్యగోచరంగా రేపు ఏం జరుగుతుందో, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్న వాటి గురించి పట్టించుకోవడం మానేసి తిరుపతి ప్రసాదం గురించి, తిరుపతి లడ్డు గురించి అనేక మంది ప్రజల తాలూకా మనోభావాలతో, మరి ముఖ్యంగా హిందువుల తాలూకా మనోభావాలతో మీరు ఆటలాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇతర మతాల్ని నిందించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు, జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం. జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్టులకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు? సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని అనుమానాలు ఈరోజు మహాప్రసాదమైనటువంటి తిరుపతి లడ్డు చుట్టూ తిరుగుతూ ఉందనంటే ఎంత పాపానికి మీరు పాల్పడ్డారనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకే ఈరోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు? ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జితోనో హైకోర్టు జడ్జితోనో మీరు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకంటే ఇందులో మీరు చేసినటువంటి రాజకీయ ప్రకటనల ద్వారా మీరు తప్పు చేశారనేటువంటి విషయం మీకు తెలుసు. అయినప్పటికీ ఇన్ని అనుమానాలు సృష్టించిన తర్వాత వాస్తవాలు ఏంటో అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ప్రజలకి, మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ముందు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో ఈ సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద మూవ్ చేసింది. రేపు సోమవారం అది హీరింగ్ వచ్చింది. మేము సుప్రీంకోర్టులో సంబంధించినటువంటి వ్యవహారం మీద సరైనటువంటి విచారణ జరుగుతుంది అని చెప్పి వారు ఆదేశిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం కూడా దానికి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి సిబిఐ ఎంక్వైరీ కోసం. ఈరోజు ఇన్ని తప్పులు చేసి ఇన్ని విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి అసలు ఈరోజు వాళ్ళు చూస్తే తిరుపతి పవిత్రత గురించి, తిరుమల పవిత్రత గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారే. నిన్న కాక మొన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రద్దు చేస్తూ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ ఇస్తూ కొత్తగా ప్రైవేట్ షాప్స్కి సంబంధించినటువంటి కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటిది మన క్యాబినెట్లో ఒక నిర్ణయం కూడా చేశారు, మనందరం కూడా చూసాం. మీకు నిజంగా తిరుపతి మీద, తిరుపతి పవిత్రత మీద ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే అది ఇవి 26 జిల్లాలకు సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి లిస్టు, దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని షాపులు కేటాయించారనేటువంటి సంబంధించినటువంటి లిస్ట్ ఇది. హైయెస్ట్ ఎక్కడ ఇచ్చారండి? ఏ జిల్లాలో ఇచ్చారు చూసారా మీరు? ఏ ప్రాంతానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చారో చూస్తే వీరు తిరుపతి గురించి, తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి మాట్లాడేటువంటి రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చింది తిరుపతికి. 264 షాపులు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇచ్చినటువంటిది తిరుపతి జిల్లాలో 264. వీరు తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా 3700 దుకాణాలు ఉంటే అందులో 264 దుకాణాలు, ఆల్మోస్ట్ 10%, 8 to 10% షాప్స్ ఒక తిరుపతిలో ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు. నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి మీరు చూశారు కదా. ఒకసారి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సీనియర్ జర్నలిస్టులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్, ఈనాడు పత్రికల్లో రాసినటువంటి వార్త. బాబోయ్ ఇవేం ధరలు! వాళ్ళు మామూలుగా ఇదివరకు ఏంటంటే జేబులో డబ్బులు పట్టుకొని వెళ్తే సంచి నిండా కాయగూరలు వచ్చేవి. ఇప్పుడు సంచి నిండా డబ్బు పట్టుకెళ్తే జేబు నిండా కాయగూరలు వస్తున్నాయి. అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? అమ్మో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి, ఈ ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీరు బ్రతకగలరా, తినడానికి తిండి ఉంటుందా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఏంటి ధరలు? ఈ ఉల్లిపాయ ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఆదివారమే కదా మార్కెట్ చేస్తుంటారు కదా, 70-80 రూపాయలు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు 400 రూపాయలు. ఈరోజు ఆదివారం చికెన్ తిన్నామంటే ఈరోజు చికెన్ కూడా ఈరోజు 60 రూపాయలు పెరిగిపోయింది. ఈరోజు ఈ రకమైనటువంటి అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్కి వచ్చి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి,
ఈ ధరల్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలనేటువంటిది ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందా? ఎవరండి అగ్రికల్చర్ మినిస్టర్ గారు? అచ్చెన్నాయుడు గారేనా? అచ్చెన్నాయుడు గారు కదా. మరి ఇంకా ఆయన గురించి అయితే అడగట్లేదు, ఆయన ఫుల్గా ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉన్నాడు. ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయన ఆ హడావిడిలో ఆయన ఉన్నాడు. ఇంక ఈ హడావిడి ఏముంటుంది ఆయనకి? రాష్ట్ర ప్రజలు పేదవాడు ఏమైపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలు గడిచినటువంటి 90 రోజులుగా 100 రోజులుగా, రేపు 4వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తయిపోతుంది. 4 నెలలుగా జరిగినటువంటి అనేక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చివరికి ఈ రాష్ట్రంలో మత రాజకీయాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి, గమనించాలనేటువంటి ఉద్దేశంతో, మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. ముఖ్యంగా ప్రజలందరి తరపున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా, తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీనై వాడబడిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నా. సో ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని. ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం. మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో ఇదంతా సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం, ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు. ఆయన ఒక 2-3 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది కానీ, లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ. ఎందుకంటే నిన్న మొన్న సిట్ హడావిడి చూసాం. నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది. ఆ ఐజీ గారిని, ఎవరినైతే సిట్ ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద పెద్ద దాడులు జరిగినప్పుడు, ప్రాణాలు తీసేసినప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందరూ చూసాం. సో ఆ సిట్ల మీద, స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు. ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీటు కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు. సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను చెప్పాను కదా, నేను కూడా అదే చెప్తున్నాను. నేనేం కాదనలేదు కదా, నేను అందుకనే చెప్తున్నా. నేను కూడా ఏం చెప్పాను, మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుసని చెప్తున్నాను కదా, తెలుసని. నేను నీకు అర్థమయ్యలేదు, మళ్ళీ పని పండోలు నోట్లో పెట్టమంటావు నీకు. సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో వేసినటువంటిది. ఆ సీఎం ఏం చెప్తానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తానో చేస్తుంటారు. సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు. 120 కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మన ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూ ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. సో దయచేసి దీని మీద ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో
జరగాలనేటువంటిది మా డిమాండ్. సో నువ్వు కోరుకోవట్లేదు అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదా, అవుతుంది కదమ్మా, అవుతున్నాయి కదా, అవుతున్నాయి కదా, గాబరపడతావు ఎందుకు నువ్వు? అవుతున్నాయి కదా, అన్ని ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఓకే చెప్పాడా? పోలీసులు చెప్పలే. మరి ఇంక వన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీడియా ముందుకు వచ్చి అసలు అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇంకేం చెప్తారు చెప్పు? ఇప్పుడంతా ఈరోజు చూస్తున్నాం కదా, గడిచినటువంటి 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు తీరు అంత సినిమా పోలీస్ అయిపోయింది. సినిమాలో చూస్తుంటాం పోలీసుల్ని ఏ రకంగా వాళ్ళని చిత్రీకరిస్తారు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. మనం ఏదైనా చెప్తే వినపడదు. నా కార్యకర్తల మీద కానీ మా నాయకుల మీద కానీ దాడులకు సంబంధించి ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు ఏం జరుగుతుందో, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని అంటే హలో 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 అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సినిమా పోలీస్ వ్యవహారం నడుస్తుంది అంతా. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మనం క్లియర్గా ఆయనే మాట్లాడారు. మళ్ళీ నేను ఎందుకు చెప్పడం దాని మీద? ఆయనే ప్రజల ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి వారందరికీ సమాధానంగా వారు మాట్లాడారు. దాని మీద క్లారిటీ ఉంది. మళ్ళీ దాన్ని నేను మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ ప్రజల ముందుకు రావడం దేనికి? మేము కోరేది అదే, మేము వెళ్ళింది కూడా అదే. ఇందులో వాస్తవాలు ఏంటి? ఎందుకంటే సహజంగా సిబిఐ ఎంక్వైరీ నేను కోరితే ఏరు అయితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కోరాలి, లేదా కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. ఇవి రెండు జరిగితేనే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది వస్తుంది. ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, ఎందుకంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే గత ప్రభుత్వాన్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నంతో చేసినటువంటి ఆరోపణలు అవి. ఆరోపణలు చేసిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి తెలిసిన తర్వాత ఏ రకంగా దీని నుంచి బయటపడాలో తెలియక సిట్ ఎంక్వైరీ అన్నాడు. సో దాని మీద ప్రజలకు నమ్మకం లేదు. సో వీటన్నిటి మధ్య మేము కోర్టుకు వెళ్ళింది కూడా ఆ తాలూకా డైరెక్షన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో. సుబ్రహ్మణ్య స్వామి గారు భారతీయ జనతా పార్టీ కదా, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇష్యూకి సంబంధించి ఒక కేసు వచ్చినప్పుడు అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంప్లీడ్ అవుతారు అనుకోవచ్చు. లేకపోతే కేసుని ఆ రకంగా తీసుకునేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే సుబ్రహ్మణ్య స్వామి కోరినా, లేకపోతే బిగ్ టీవీ రాజు కోరినా, లేకపోతే ఏవిఎన్ ఆర్కే కోరినా, ఎవరు కోరినా ఇందులో వాస్తవం ఏంటి అనేటువంటిది కోరుతున్నారు. ఇందులో వాస్తవాలు తెలియాలి ప్రజలకు అనేటువంటిది అందరి తాలూకు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు? కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు తెలియదు అంటున్నాడు ఆయన. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన మాట. కల్తీనై వాడితే ఎక్కడ వాడారో చెప్పాలి, కానీ కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు ఈయనకి తెలియదంట. సో ఇవన్నీ రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్. ఈరోజు నిజంగా దీని మీద ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో అందుకనే దీని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ అయితేనో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ జరిగితేనో వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటిది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.